నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. యోగాంధ్ర వేడుకకు సాగర నగరం ముస్తాబు. 5 లక్షల మంది ఆసనాలు వేసేలా తీరంలో ఏర్పాటు. సాయంత్రం విశాఖకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు. ప్రముఖుల పర్యటన దృష్ట్యా కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు. విదేశాలకు అహ్మదాబాద్ విమాన ప్రమాద బ్లాక్ బ్యాగ్స్, వాయిస్ రికార్డింగ్లతో పాటు కీలక సమాచారం కోసం యత్నాలు. ఇరాన్పై సైనిక చర్య దిశగా అమెరికా అడుగులు. 2 వారాల్లోగా ట్రంప్ నిర్ణయం తీసుకుంటారన్న శ్వేత సౌధం. శుభాంశు శుక్లా రోదసి యాత్ర మరోసారి వాయిదా. యాక్సియం 4 ప్రయోగ తేదీని త్వరలో ప్రకటిస్తామన్న నాసా. అంతర్జాతీయ యోగా దినోత్సవాలకు సాగర నగరం విశాఖ తుది మెరుగులు అద్దుకుంటోంది. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ సాయంత్రమే విశాఖ చేరుకోనున్నారు. యోగాంధ్ర వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై తాజా సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్ ప్రస్తుతం విశాఖపట్నంలో అద్భుతంగా యోగా డే నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాళీమాత ఆలయం దగ్గర ప్రధాని మోదీ పాల్గొనడానికి ప్రధానమైన వేదిక సిద్ధం చేశారు. కాళీమాత ఆలయం నుంచి భీమిలి సమీపం వరకు మొత్తం ఈ 23 కిలోమీటర్లు సుమారుగా 325 పైగానే కంపార్ట్మెంట్లని సిద్ధం చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యక్షంగా సుమారుగా 5 లక్షల మంది, పరోక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 2 కోట్ల మంది పాల్గొనడానికి, యోగాంధ్ర యోగా డే కార్యక్రమం పాల్గొనడానికి అన్ని ఏర్పాట్లని కూడా ఆయుష్ విభాగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. మరికొద్ది గంటలలోనే ఈ యొక్క యోగా కార్యక్రమానికి, యోగాంధ్ర కార్యక్రమానికి నిర్వహించుకోవడానికి విశాఖపట్నం సంసిద్ధమైంది. ప్రస్తుతం మనతోటి మాజీ శాసనమండలి సభ్యులు పివిఎన్ మాధవ్ ఉన్నారు. వారు ప్రత్యక్షంగా ఈ ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఇప్పుడే వారు ప్రధాని మోదీ పాల్గొనే వేదిక దగ్గర నుంచి అన్ని కూడా పరిశీలించారు. వారి మాటలో తెలుస్తున్న ఏర్పాట్లు ఎలా జరిగాయి, ఏమంటారండి? నిజంగానే రేపు ఒక అద్భుతం జరగబోతుంది. ఒక పక్క సాగరకోశ, ఇంకొక పక్క ఓంకార నాదంతో విశాఖపట్నం యావత్తు కూడా ప్రతిధ్వనించబోతుంది. కేవలం విశాఖపట్నమే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా, యావత్ దేశం కూడా ఆ విధంగా ప్రతిధ్వనించబోతుంది. యోగ ఆంధ్రగా ఈ రాష్ట్రం యొక్క పేరు మార్చి చంద్రబాబు నాయుడు ఒక గొప్ప సాంప్రదాయాన్ని ముందు తీసుకురావడం జరిగింది. కేవలం విశాఖపట్నమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ప్రదేశాల్లో 2,50,00,000 మంది ఒకేసారి సాధన చేసే విధంగా ఇవాళ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఒకే కేంద్రంగా 5 లక్షల మంది చేసే విధంగా ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అందరితో కలిసి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కలిసి యోగా చేసే ప్రక్రియ మనం రానున్న 22 గంటల్లో చూడబోతున్నాం. కేవలం ఇది ఒక ప్రపంచ రికార్డు అంటే మరొక పక్క ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో 25,000 మంది గిరిజన బాలబాలికలతో మంత్ర సహిత సూర్య నమస్కారాలు 108 చేయించే విధంగా ఒక ప్రక్రియ జరగబోతుంది. అదొక వరల్డ్ రికార్డ్ కాబోతుంది. ఆ విధంగా రికార్డుల నిలయంగా రేపు విశాఖపట్నం మార్చడం, విశాఖపట్నంలో రేపు ఒక అద్భుతాన్ని ఆవిష్కరణ జరుగుతుంది. దానికి మీ అందరం కూడా సాక్షిభూతులుగా ఉండబోతున్నాం. ఇటువంటి ఒక అద్భుతాన్ని చేయటం ప్రధానమంత్రి ఏదైతే ఆలోచన చేశారో, ప్రపంచమంతా ఒక కుటుంబం, అందరూ బాగుండాలి, దాంట్లో నేనుండాలి అనే ఒక ఆలోచన అందరికీ కలగాలి. కనుక ఆ కలిగే విధంగా అందరం కలిసి ఏకోన్ముఖమే అందరిలో కూడా ఆ చైతన్య అవస్థ వచ్చేందుకు ఒక గొప్ప ప్రయత్నం ఆయన ప్రారంభించి 10 వసంతాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో ప్రారంభమవుతున్న సందర్భంలో విశాఖపట్నం రావటం మనందరి గర్వకారణం. ఆ విధంగా మేము స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయనతో కలిపి యోగా చేయడం కోసం అనేక మంది యోగ సాధకులు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి రావటం జరిగింది. యోగ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 30 రోజులు బట్టి అనేక చోట్ల క్యాంపులు జరుగుతున్నాయి. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము 21 నుంచి జూన్ 21 వరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 పైగా ప్రదేశాల్లో యోగా నిర్వహించుకోవటం, ప్రతిరోజు యోగా చేయాలని మారుమూల గ్రామం నుంచి చివరున్న గిరిజన ప్రాంతం వరకు అందరి చేత యోగా చేయించడం జరుగుతుంది. దాంతోపాటు అందరిలో కూడా మనం కలిసి వెళ్ళాలి, కలిసి నడాలి, దేశానికి రాష్ట్రానికి బాగు చేయాలనే తలంపు తీసుకురావటం నిజంగానే అద్భుతం. మొత్తం ఈ యొక్క యోగా ఏర్పాట్లో విశాఖపట్నం కేంద్రంగా ఒక 300 కంపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఒక్కొక్క కంపార్ట్మెంట్లో 1000 మంది, 1500 మంది ఆ విధంగా సమాయత్తపరుచుతున్నారు. అలాగే బీచ్కి ఇటుపక్క ఉన్న పార్కులు,
చారిత్రాత్మక ప్రదేశాల్లో కూడా యోగా జరగబోతుంది. ఆ విధంగా ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తొట్లకొండ పైన కూడా యోగా చేయటం, ఋషికొండ పైన కూడా యోగా చేయటం, ఆ విధంగా ఒక అద్భుతాన్ని మనం రేపు చూడబోతున్నాం. ఆ యొక్క అద్భుతంలో అందరూ కూడా కలిసి పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి కంపార్ట్మెంట్కి కావలసిన మంచినీటి సదుపాయం, భోజన సదుపాయం, అలాగే అక్కడ మెడికల్ సదుపాయం, ఒక హెల్ప్ డెస్క్ పెట్టి యోగాచారులను పెట్టి చేయించే ప్రక్రియ ఏదైతుందో నిజంగానే అసాధ్యమైన అనుకున్న విషయాన్ని సుసాధ్యం చేసే విధంగా ఇవాళ మార్నింగే మాక్ డ్రిల్ కూడా జరగడం జరిగింది. బస్సు ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడ వాళ్ళని దించుతారు, తిరిగి ఎక్కడికి తీసుకెళ్తారనేది కూడా నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా పూర్తి స్థాయిలో సర్వసన్నద్ధంగా రేపు యోగా దినోత్సవంలో అందరం కలిసి పాల్గొనబోతున్నాం. ఎలా అనిపిస్తుంది అంటే విశాఖపట్నం ఇప్పటికే చాలా గొప్ప వేడుకలు నిర్వహించింది. ప్రపంచం మొత్తం చూసేటువంటి ఈ వేడుక విశాఖపట్నానికి ఒక అద్భుతమైన అందంగా తీర్చిదిద్దింది. ఇప్పటికే విశాఖ నగరం అంతా కూడా సుందరీకరణ చేశారు. ఎలా ఉండబోతుంది, ఏ రకంగా? ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఈ యోగా డేని తిలకిస్తుంది. విశాఖ నగరం ప్రపంచ పటంలో ఒక అద్భుతంగా కనిపించే సన్నివేశం ఏమంటారు? ఇది నిజంగానే విశాఖపట్నం చేసుకున్న అదృష్టంగా, విశాఖ పౌరులందరూ చేసుకున్న అదృష్టంగా, ఉత్తరాంధ్ర ప్రజలు యావత్ ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఆ విధంగా ఒక కార్యక్రమం, ఆ కార్యక్రమానికి ఉద్దేశం, దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న ప్రభుత్వం ఉంటే ఏం జరుగుతుందో అనేది మనకి ఇప్పుడు స్పష్టంగా కలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు యోగ సాధకులు, ఆయనతో పాటు ప్రధానమంత్రి కూడా యోగ సాధకులు, నిరంతరం యోగా చేసే వ్యక్తులు. కనుకనే యోగా యొక్క ప్రాధాన్యత తెలుసుకొని ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని దాన్ని మరింతగా ఒకటి చెప్తే 10 చేసే విధంగా ఆయన ఆ విధంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. రాష్ట్రం యొక్క పేరు కూడా యోగాంధ్ర అని పేరు పెట్టడం ఏదైతుందో చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి ఒక అద్భుతమైన పేరు పెట్టి అందరినీ యోగలో మమేకం చేసి అధికార యంత్రాంగాన్ని పూర్తిగా సర్వసన్నద్ధం చేసిన ఏదైతే తీరుందో, అనేక మంది యోగాచారులు రిజిస్టర్ చేయించుకోవటం, యోగా రిజిస్ట్రేషన్ ప్రారంభించిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 2,50,00,000 మంది నమోదు చేయించుకున్నారంటే దానంతట అదే పెద్ద రికార్డు. అంటే మొత్తం రాష్ట్రంలో ఉండే 50% పైగా ప్రజలు యోగలో పాల్గొంటామని వాళ్ళ యొక్క ఇచ్చని తెలియజేసిన కార్యక్రమం. కనుక నిజంగానే ఇది ఒక అద్భుతం, అనితర సాధ్యం, అనిర్వచనీయమైన ఒక అనుభూతి మా అందరికీ కలుగుతుంది. మా అందరికీ గర్వంగా కూడా ఉంది ఇటువంటి యోగా కార్యక్రమంలో మేము పాల్గొంటున్నందుకు. ఏమంటారు? విశాఖపట్నం మొత్తం సర్వంగా సిద్ధమైంది, అద్భుత వేడుకకి సిద్ధమైంది. భవిష్యత్తులో రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ఎట్లాంటి మెసేజ్ ఇవ్వబోతుందనంటే, యోగా డేకి ముందు విశాఖపట్నము, యోగా డే తర్వాత జరగబోయేటువంటి మార్పు ఇది ప్రపంచవ్యాప్తంగా రేపు చూడబోతుంది. భవిష్యత్తులో దీన్ని కొనసాగించడానికి కావలసినంత ఏర్పాటు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, అంటే కేవలం యోగా డేతో దీన్ని పూర్తి చేయాలని కాకుండా దానికి కావలసిన ప్రణాళిక, ఒక 10 సంవత్సరాలకు కావలసినంత ప్రణాళిక రేపు జరగబోతుందనేది ఆశిస్తున్నాము. అంతటి మార్పు రేపు జరగబోతుంది. అందులో మేమందరం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు విశాఖపట్నం నగరంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఒక అదృష్టంలో ఉన్నట్టుగా భావించవచ్చు. అట్లాంటి ఒక గొప్ప సువర్ణ అవకాశము కేవలం కొన్ని గంటల్లో విశాఖపట్నం ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ దృశ్యాన్ని చూడటానికి ఎప్పుడు అని ఎదురు చూసేటటువంటి ఒక ఆనందంతో కూడినటువంటి భావంతో అందరూ ఎదురు చూస్తున్నారు. అది మరుపురానిటువంటి ఒక దృశ్యంగా రేపు అందరం చూడబోతున్నాం. నమస్తే అండి, నా పేరు కమల, ఎంవైపీ కాలనీ. యోగా డే అనేది మన ఆరోగ్యం కోసం మనం అందరం బాగుండాలి. దీనికి గత 40 సంవత్సరాల నుంచి నేను యోగా చేస్తున్నాను. 10 ఇయర్స్ నుంచి యోగా క్లాసెస్ చెప్తున్నాను. ఈ యోగా చేయడమే కాకుండా అందరికీ చెప్పడం అనేది కూడా ఒక అదృష్టం నాకు. మన వైజాగ్లో ఈ యోగా డే చేసుకుంటున్నాం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నాను నేను. చాలా థ్యాంక్ యూ. ఈ యోగా భారతి ట్రస్ట్ ద్వారా నేను ఒక లెవెల్ 1 ఇన్స్ట్రక్టర్ని అయ్యాను. నా తరపుని ఇంకా 1,00,000 మందినో నా ఆశయం అండి, నా జీవితధ్యేయం. ఏర్పాట్లు చాలా అనుకున్న దానికి 1,00,000 రెట్లు ఎక్కువగానే ఉన్నాయండి. ఎలా అనిపిస్తుంది రేపు యోగా డేలో మీరు పాల్గొంటున్నారు, ప్రధాని చేస్తున్న వేదిక దగ్గరికి మీరు కూడా యోగా చేస్తారేమంటారు? చాలా అదృష్టం అండి, అది పూర్వజన్మ సుకృతం. అది ఏమంటారమ్మా, ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. రేపు ఎలా ఉంటుంది, మనం రికార్డు సృష్టించబోతున్నాం అని వైజాగ్లో ఉన్నందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అవుతుంది. మోడీ గారు చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని చేశారంటే
ఇప్పుడు పాలిటిక్స్ అంటే వాళ్ళు పర్సనల్ ఏవో పబ్లిసిటీ కోసం చేసుకోకుండా ఒక జనాల యొక్క ఆరోగ్యం కోసం ఆలోచించిన ప్రధానమంత్రిగా మోడీ చరిత్రలో నిలిపోతారు. ఆయనకి మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము యోగా టీచర్లుగా చేసాము, సర్టిఫికేట్స్ తెచ్చుకున్నాము. కానీ మాకు ఎలా ఉంటుందని భయం ఉండేది, అంటే దానిపైన మనకు ఫ్యూచర్ ఉంటుందా అని. కానీ మోడీ గారిని చూస్తే మాకు ఆ భయం అంతా పోయింది. చాలా ధైర్యంగా ఉంది. మేము యోగా టీచర్లుగా ఫ్యూచర్లో మంచిగా తయారవుతామని మోడీ గారిని చూస్తే ధైర్యం వస్తుంది మాకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వైజాగ్లో జరగడం అందరికీ మేము వైజాగ్ సిటిజన్గా స్వాగతిస్తున్నాము. ఈ వైజాగ్ వాళ్ళు చాలా అదృష్టం చేస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది వైజాగ్లో జరగడం. ముఖ్యంగా యోగా అనేది దాని ఒక నిర్వచనం తెలుసుకోవాలి అందరూ ప్రజలు అనేవాళ్ళు. యోగా అనేది మనసుని, బుద్ధిని, మన శరీరాన్ని ఆత్మతో ఏకం చేసే ఒక ప్రక్రియ. మన గురువులు, యోగులు మనకు అందించిన ఒక గొప్ప అవకాశం ఇది. అది మన భారతదేశంలో ఉన్న వాళ్ళే దాన్ని విస్మరిస్తున్నారు. యోగా ప్రాముఖ్యత అనేది మనం తెలుసుకోవాలి. అది మన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. మన వృత్తితో పాటు అది ఒక ప్రవృత్తిగా మార్చుకొని మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటే అది మనల్ని ఒక మంచి స్థాయిలోకి నిలబెడుతుంది. ఇది విశాఖ మొత్తం కూడా సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. విశాఖపట్నం కాళీమాత ఆలయం మొదలుపెట్టి భీమిలి బీచ్ వరకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారుగా 325 పైగా కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసి యోగాసనాలు వేసేవారు రావడానికి తగ్గ అన్ని ఏర్పాట్లు, రవాణా సౌకర్యాలు చేశారు. కంపార్ట్మెంట్ సమీపంలోనే మంచినీరు, మరుగుదొడ్లు, అదేవిధంగా ఏ రకమైన వైద్య సహాయం కొరకు ప్రత్యేకించి ఒక 10 పడకల ఒక తాత్కాలికమైన ఆసుపత్రిని కూడా ఈ బీచ్ ప్రాంతంలోనే ఏర్పాటు చేశారు. ఒక అద్భుతమైనటువంటి అంతర్జాతీయ వేడుకకి విశాఖ సిద్ధమైంది. ప్రపంచ యోగా డే, యోగాంధ్ర కార్యక్రమానికి విశాఖ సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. యోగాను ఎప్పుడైనా ఎక్కడైనా చేయొచ్చు. అయితే పూర్తి ఫలితాలు ఇవ్వడానికి కొన్ని పద్ధతులు పాటించడం తప్పనిసరి. రోజువారీ జీవితంలో యోగా ద్వారా ఎన్నెన్నో ప్రయోజనాలు సొంతమవుతాయని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గటం, మానసిక ప్రశాంతత, రోగ నిరోధక శక్తి పెంపు, సులభమైన కదలికల కోసం యోగా దోహదపడుతుందని సూచిస్తున్నారు. రాత్రి త్వరగా పడుకొని తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు తీర్చుకొని పళ్ళు తోముకొని స్నానం చేశాక యోగాభ్యాసం ఆరంభించాలి. స్నానం చేయకపోయినా యోగాభ్యాసం చేయొచ్చు. అయితే యోగా ముగిసిన కొద్దిసేపటి తర్వాత స్నానం చేయాల్సి ఉంటుంది. యోగాసనాల్ని పరగడుపున చేయడం మంచిది. ఒకవేళ భోజనం చేస్తే 4 నుంచి 5 గంటల తర్వాతే చెయ్యాలి. యోగాసనాలు వేసేటప్పుడు వదులైన దుస్తుల్ని ధరించాలి. పాదాలకు చెప్పులు, బూట్ల వంటివి ధరించకూడదు. గాలి, వెలుతురు వచ్చే ప్రశాంతమైన ప్రదేశంలో లేదా కిటికీలు, తలుపులు తెరిచి ధారాళంగా వెలుతురు వస్తున్న గదుల్లో సమతౌల్యంగా ఉన్న చోట యోగా చెయ్యాలి. తివాచీ గాని, దుప్పటి గాని, శుభ్రమైన వస్త్రాన్ని గాని పరిచి దానిమీద కూర్చొని యోగాభ్యాసం చెయ్యాలి. నేల మీద, గచ్చు మీద, బండల మీద చేయకూడదు. యోగా చేస్తున్నప్పుడు మలమూత్ర విసర్జనకు వెళ్లాల్సొస్తే బలవంతాన వాటిని ఆపుకోకూడదు. విసర్జనకు వెళ్ళొచ్చాకే యోగా తిరిగి సాగించాలి. ఉదయం సూర్యుడి కిరణాలు పడే ప్రాంతంలో యోగా చేయడం ఎంతో మేలు. తేన్పులు, తుమ్ములు, దగ్గు వంటి వాటిని ఆపుకోవడం తగదు. దాహం వేస్తే కొద్దిగా నీళ్లు తాగొచ్చు. త్వరగా కాకుండా నెమ్మదిగా, అలసట లేకుండా తాపీగా యోగా చెయ్యాలి. ఒకవేళ అలసిపోతే శవాసనం వేసి విశ్రాంతి తీసుకోవాలి. మనసును పూర్తిగా ఆసనాల మీదే కేంద్రీకరించాలి. యోగాభ్యాస సమయంలో ఇతర ఆలోచనల్ని మనసులోకి రానివ్వొద్దు. యోగా సాధన వీలైనంత వరకు రోజూ చెయ్యాలి. యోగా చేయడం ముగిశాక తప్పకుండా మూత్ర విసర్జన చెయ్యాలి. రోజువారీ జీవితంలో యోగా ద్వారా ఎన్నెన్నో ప్రయోజనాలు సొంతమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. శారీరక సామర్థ్యం కలిగి ఉండడమే కాదు, మానసికంగా దృఢంగా, భావోద్వేగాల విషయంలో సమతౌల్యతను సాధించినప్పుడే పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి పద్ధతులతో కూడిన యోగా
వీటన్నింటినీ సాధించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఒత్తిడి తగ్గడానికి దోహదం చేస్తాయి. అందువల్ల రోజుకు కొద్దిసేపు యోగా చేసిన శారీరక, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. అధిక బరువును తగ్గించుకోవడానికి యోగా ఉపయోగపడుతుంది. సూర్య నమస్కారాలు, కపాలభాతి, ప్రాణాయామం వంటివి ఇందుకు తోడ్పడతాయి. యోగా వల్ల మన శరీరానికి ఎప్పుడు ఎలాంటి ఆహారం అవసరమనే దాన్ని గ్రహించే గుణం అలవడుతుంది. ఇది కూడా బరువు తగ్గేందుకు తోడ్పడేదే. అందమైన ప్రదేశాల్ని చూడడం ద్వారా ఆనందాన్ని పొందడానికి మనం ఆసక్తి చూపుతుంటాం. కానీ ప్రశాంతత మన మనసులోనే ఉందన్న సంగతిని గుర్తించాం. యోగా ద్వారా దీన్ని సొంతం చేసుకోవచ్చు. కల్లోలానికి గురైన మనసు తిరిగి ప్రశాంతంగా మారడానికి యోగా చక్కటి మార్గం. రోగనిరోధక శక్తి పెంపు శరీరంలో ఏదైనా సమస్య మొదలైతే అది మనసుపైన ప్రభావం చూపుతుంది. అలాగే మనసులోని అశాంతి, అసంతృప్తి వంటివి శరీరాన్ని ప్రభావితం చేసి జబ్బుల రూపంలో బయటపడతాయి. యోగా ద్వారా ఈ రెండింటినీ నివారించుకోవచ్చు. ఫలితంగా రోగనిరోధక శక్తి పెంపొంది జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది. మనసు నిరంతరం గతం నుంచి భవిష్యత్తుకు, భవిష్యత్తు నుంచి గతానికి ఊగిసలాడుతుంటుంది. వర్తమానంలో ఉండదు. ఈ మానసిక స్థితిని గుర్తిస్తే చాలు. ఒత్తిళ్లతో, పనిభారంతో సతమతం కాకుండా చూసుకోవచ్చు. మనసును నిశ్చింతగా, ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. యోగా, ప్రాణాయామం ఇలాంటి చైతన్యం కలగడానికి తోడ్పడతాయి. వర్తమానానికి మనసును తిరిగి తీసుకొస్తాయి. దీంతో ఆనందం, ఏకాగ్రత దక్కుతాయి. మనం అన్ని పనుల్ని సజావుగా చేసుకోవాలంటే ఎలా కదిలినా శరీరం నొప్పి పెట్టకుండా ఉండడం, తేలిగ్గా కదలడం తప్పనిసరి. నిత్య యోగాతో కండరాలు సాగుతాయి, మరింత బలంగా తయారవుతాయి. కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు శరీరం సరైన భంగిమలో ఉండడానికి తోడ్పడుతుంది. ఈనాడు ఛాంపియన్ పేరిట ఈనాడు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహిస్తున్న క్రీడల పోటీలు సందడిగా సాగుతున్నాయి. ఏలూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించిన చదరంగం పోటీల్లో విద్యాశాఖ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు జిల్లా విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా బహుమతులు అందించారు.